కబ్జాకు ఏది కాదు అనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి. నెల్లూరు జిల్లా సౌత్ ఆమలూరు గ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసే నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ భూములకే కొందరు ఆక్రమణదారులు ఎసరు పెట్టారు. ఈ విషయమై ఆలయ కమిటీ సభ్యులు కోర్టుకి సైతం వెళ్లి ఉన్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా దేవుడి భూముల్లో ఆక్రమణకు పూనుకున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ హరినారాయణకు ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆలయ భూములకు రక్షణ కల్పించాలని విన్నవించారు. అనంతరం ఆలయ సభ్యులు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు పినాకిని వేయించి ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో ఇప్పుడు గౌరవనీయులు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇది గత సంవత్సరం సెప్టెంబర్లో సౌత్ ఆమలూరు గ్రామంలో తోటపల్లిగూడూరు మండలంలో జగనన్న కాలనీకి సంబంధించి రోడ్డు కోసరం అని చెప్పి మరి అధికారికంగానో అనధికారికంగానో తెలియదు కానీ ఆక్రమణలకి గురవ్వటం మా దృష్టికి రావటం జరిగింది. దాని మీద మేము ఈఓని ఏసీని కలిసి వినతి పత్రం ఇచ్చాము. కానీ పని అయితే ఆగలేదు. తర్వాత ఈఓ గారు పోయి ఫెన్సింగ్ వేస్తే 2 రోజుల్లో ఫెన్సింగ్ రాళ్లు కూడా తీసేశారు. పోలీస్ కేసు పెడితే కేసు రిజిస్టర్ కాలేదు అని ఈఓ నిస్సహాయత వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ హైకోర్టుకి మేము అపీల్ చేయడం జరిగింది. హైకోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారము డిసెంబర్లో ఉత్తర్వులు వచ్చాయి. పని ఆ రోజు ఆపేయటం జరిగింది. సరే, దీనికి తెరపడింది. మనం రంగనాథ స్వామి ఆస్తు కాపాడగలిగాము అని సంతోషంగా ఉన్న సమయంలో మొన్న శనివారం ఆదివారం మధ్యలో మళ్ళీ పనులు మొదలు కావటం జరిగింది. ఆ పనులు మొదలు కావటం, దాన్ని పోయి ఆపే ప్రయత్నం మేము చేయటం, స్థానికులుగా వాళ్ళు అడ్డుకోవటం, తర్వాత మళ్ళీ ఈఓ గారికి దాన్ని తెలపటం, ఈఓ గారు పోయి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు పొద్దున వరకు కూడా ముమ్మరంగా పొక్లైనర్లు, జేసీబీలు, తర్వాత ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి తోలి సదును చేస్తూ ఉన్న కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో కంటెంప్ట్ పోయే ముందు పద్ధతి ప్రకారము విషయాన్ని కలెక్టర్ గారికి తెలియచేయాలన్న ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారిని అపాయింట్మెంట్ అడగడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఈరోజు 11:30 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు. కలెక్టర్ గారికి మొత్తం విషయం తెలిపాము. కానీ కలెక్టర్ గారి దృష్టిలో కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది కలెక్టర్ గారి దృష్టికి కూడా రాని పరిస్థితి అన్న భావన మాకు కలిగింది. అంటే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మేముగా ఎటువంటి పని చెయ్యము, మేము ఎందుకు చేయాల్సి వస్తుంది, కోర్టు ఆర్డర్ని ధిక్కరించాం కాబట్టి మేము చెయ్యము అని చెప్పి మీరు కన్సర్న్డ్ ఈఓని కూడా కలిసి మాట్లాడండి అని చెప్పారు. కానీ ఆల్రెడీ మనం ఈఓని మాట్లాడాము. ఈఓ గారిని కూడా ఈరోజు రమ్మని చెప్పుకున్నాము. ఆయన మా తర్వాత వచ్చారు, ఆయన కూడా పోయి మాట్లాడారు. కలెక్టర్ గారు పూర్తి బాధ్యతల్ని ఈఓని తీసుకొని దాని మీద ఎటువంటి కంప్లైంట్లు ఇవ్వాలో ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇది పూర్తిగా అన్యాయమైన చర్య. ఈబోయే జగనన్న కాలనీ లేఅవుట్ యొక్క విస్తీర్ణం 1 ఎకరా 30 సెంట్లు. అది ప్లాట్లుగా వేస్తే కనీసం 40 సెంట్లు పోతే 90 సెంట్ల స్థలం ఇవ్వబోతున్నారు. దానికి 4 నుంచి 5 కోట్ల విలువ చేసే తల్పగిరి రంగనాథ స్వామి యొక్క భూమిని ఆక్రమణ చేయటం అనేది దుశ్చర్య. ఈ దుశ్చర్యకి ఈరోజు కనుక చరమగీతం పాడకపోతే ఈ అధికారులు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ అందరూ దీన్ని బాధ్యులుగా చేసి మేమైతే కోర్టులో దీన్ని ఫైట్ చేయడం జరుగుతుంది.